అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నోబెల్ శాంతి బహుమతిపై గంపెడు ఆశలు పెట్టుకుని భంగపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో శాంతి బహుమతి లభించింది. ఆయనకు ఫిఫా శాంతి బహుమతి దక్కింది. 2026లో ఫుట్బాల్ ప్రపంచ కప్ జరగనుంది. ఈ సందర్భంగా తొలి ఫిఫా శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడికి ఇస్తున్నట్టు ప్రకటించారు. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెనడీ సెంటర్లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుట్బాల్ ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. దీనికి ట్రంప్ హాజరయ్యారు. కాగా ట్రంప్ కు శాంతి బహుమతిని అందించడంతో అది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. Welcome the very first winner of the FIFA Peace Prize, the 45th and 47th President of the United States of America, Mr. Donald J. Trump. Please. This is your Peace Prize. There is also a beautiful medal. Welcome the very first winner. ప్రపంచ ఫుట్బాల్ బాడీ అయిన ఫిఫా ఈ ఏడాది నుంచే తొలిసారి శాంతి బహుమతిని ఇవ్వనున్నట్టు నవంబర్ 5న ప్రకటించింది. ఇది ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని పేర్కొంది. ఫిఫాకు ఇదొక గుర్తింపుగా వర్ణించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం తీవ్రంగా శ్రమించే వారికి, తన చర్యలతో ప్రపంచాన్ని ఏకం చేసే వారికి ఈ బహుమతిని అందజేయనున్నట్టు ఫిఫా ప్రకటించింది. అంతేకాకుండా ఈ బహుమతి ఫిఫా గౌరవాన్ని మాత్రమే పెంచదని 500 కోట్ల మంది ఫుట్బాల్ అభిమానుల తరపున అందజేసేదిగా వర్ణించింది. Welcome the very first winner of the FIFA Peace Prize, the 45th and 47th President of the United States of America, Mr. Donald J. Trump. Please. This is your Peace Prize. There is also a beautiful medal. ఫిఫా ప్రపంచ కప్ 2026 డ్రా కార్యక్రమంలో ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్ కు ప్రకటించారు. దీంతో బంగారు పథకాన్ని ట్రంప్ అందుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని ఫిఫా అధ్యక్షుడు గియానీ ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ దౌత్యంలో ట్రంప్ పాత్ర ఎనలేనిదన్నారు. ఎన్నో యుద్ధాలను ఆయన ఆపారన్నారు. కాగా శాంతి బహుమతి అందుకోవడం తన జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఒకటన్నారు ట్రంప్. అవార్డులతో సంబంధం లేకుండా తన దౌత్యాలతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడారని అన్నారు. కాంగో శాంతి ఒప్పందమే అందుకు ఉదాహరణ అన్నారు. కాంగో రువాండా మధ్య హింసతో 10 మిలియన్ల మంది చనిపోయారని, మరో 10 మిలియన్ల మంది చావు అంచులో ఉన్నారన్నారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టారని, అది ఎంతో గర్వకారణమన్నారు ట్రంప్. అదే సమయంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని సైతం తానే ఆపానంటూ మరోసారి పాత పాట పాడారు ట్రంప్. తన చర్యలతో ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోయాయని, ఇంకొన్ని దేశాల్లో యుద్ధం ప్రారంభం కాకముందే ముగిశాయని చెప్పుకొచ్చారు. Welcome the very first winner of the FIFA Peace Prize, the 45th and 47th President of the United States of America, Mr. Donald J. Trump. Please. Your prize, this is your Peace Prize. There is also a beautiful medal. అయితే ట్రంప్ కు ఫిఫా బాడీ శాంతి ప్రకటించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. హ్యూమన్ రైట్ వాచ్ సంస్థ ఫిఫాపై బహిరంగంగానే విమర్శలు గుప్పించింది. అవార్డు ఎంపికపై పారదర్శకత పాటించలేదని, నామినీలు, జ్యూరీ సభ్యులు లేరని పేర్కొంది. ఫిఫా కౌన్సిల్లోనూ ఇది వార్తగా నిలిచినట్టు వార్తలు వస్తున్నాయి.
welcome the very first winner of the FIFA Peace Prize, the 45th and 47th President of the United States of America, Mr. Donald J. Trump. Please. Prize. This is your Peace Prize. There is also a beautiful medal. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.